ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు. సో ఇప్పుడు చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. 50,000లో ఒక ల్యాప్టాప్ని సజెస్ట్ చేయి, 50,000 రేంజ్లో ఒక మంచి ల్యాప్టాప్ని సజెస్ట్ చేయమని చెప్పేసి. సో ఈరోజు వీడియోలో నేను 50,000 రేంజ్లో ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్ ఏంటో చెప్పబోతున్నాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే ల్యాప్టాప్స్ గేమింగ్ కోసము అండ్ ఇంకా ఎడిటింగ్ కోసం, ఎంప్లాయీస్కి, స్టూడెంట్స్కి, సో అందరికీ యూజ్ అయ్యే ల్యాప్టాప్స్ని అయితే నేను ఈరోజు వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు ఇప్పుడు నేను చెప్పబోయే ల్యాప్టాప్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు కొనాలనుకుంటే అక్కడ నుండి అయితే కొనొచ్చు. మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఒక 2 weeks బ్యాక్ నేను ల్యాప్టాప్ బయింగ్ గైడ్ అని ఒక వీడియో చేశాను. చూడకపోతే మీద ఐకాస్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ల్యాప్టాప్ కొనే ముందు మనం కన్సిడర్ చేయాల్సిన విషయాలు, సో ఏమేమి స్పెసిఫికేషన్స్ చూడాలి, ఏ బడ్జెట్లో ఏ ల్యాప్టాప్ని కొనాలి, ఏ ప్రాసెసర్ బెటర్ ఉంటుంది, ఏ గ్రాఫిక్ కార్డ్ బెటర్ ఉంటుంది, కంప్లీట్గా ల్యాప్టాప్లో కాంపోనెంట్స్ గురించి అయితే నేను ఆ వీడియోలో చెప్పాను. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. మీద ఐకాస్ట్లో లెసన్ ఒకసారి చెక్ చేయండి. ల్యాప్టాప్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో, ల్యాప్టాప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో చూసుకుంటే 50,000 రేంజ్లో మనము కన్సిడర్ చేయాల్సిన బెస్ట్ ల్యాప్టాప్స్ ప్రజెంట్ మార్కెట్లో ఏమున్నాయో అవైతే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, 50,000 బడ్జెట్లో మీరు ఒక మంచి ల్యాప్టాప్ కొనాలంటే సో ఈ స్పెసిఫికేషన్స్ అయితే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ప్రాసెసర్ ఇంటెల్ i5 8th జనరేషన్ కానీ 9th జనరేషన్ కానీ ఉండేలా చూసుకోండి. సో ఇవి మనకు పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఆ బడ్జెట్లో చూసుకుంటే. అండ్ ఇక్కడ మనకు రైజన్ కూడా ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి, AMDవి. సో రైజన్ 5 3rd జనరేషన్ ఉండేలా చూసుకోండి. సో 3550 మోడల్. సో ఇంటెల్ i5 7th ఆర్ 8th జనరేషన్ లేదా రైజన్ 5 3rd జనరేషన్ ఉండేలా అయితే చూసుకోండి. సో ఈ బడ్జెట్లో మనకు ఇవి పవర్ఫుల్ ప్రాసెసర్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే సో గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఎక్కువ ఎవరైతే చేసేవాళ్ళు ఉంటారో సో మంచి గ్రాఫిక్ కార్డ్ కూడా ఉండేలా చూసుకోండి. 3GB లేదా 4GB మినిమం గ్రాఫిక్ కార్డ్ ఉండేలా చూసుకోండి. సో గ్రాఫిక్ కార్డ్ మోడల్ చూసుకుంటే కూడా మనకు NVIDIA GTX 1050 ఉంటుంది. అండ్ ఇంకా మనకు Radeon 560 ఉంటుంది AMDది. అండ్ ఇంకా మనకి NVIDIA అదే 1650 గ్రాఫిక్ కార్డ్ కూడా వచ్చింది రీసెంట్గా. ఇది కూడా చాలా పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ అని చెప్పొచ్చు. సో గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే గేమింగ్ అండ్ ఎడిటింగ్. సో 1650 ఉండేలా చూసుకోండి, మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇంకా ర్యామ్ మినిమం 8GB ర్యామ్ ఉండేలా చూసుకోండి. అండ్ SSD కూడా ఉండేలా చూసుకోండి వీలైతే. సో SSD ఉంటే మనకు పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉండేలా చూసుకోండి. సో 50,000 అండర్లో ఇవన్నీ ఉంటే మనకు ఒక మంచి ల్యాప్టాప్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను కొన్ని ల్యాప్టాప్స్ అయితే సజెస్ట్ చేస్తాను. సో 50,000 అండర్లో ఉన్న బెస్ట్ ల్యాప్టాప్స్. ఫ్రెండ్స్, మనం అసెండింగ్ ఆర్డర్లో వెళ్దాము. తక్కువ ప్రైస్ నుండి ఎక్కువ ప్రైస్ వరకు అయితే వెళ్దాము. మన లిస్ట్లో ఫస్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే డెల్ వాస్ట్రో 3000 సిరీస్. మోడల్ నెంబర్ చూసుకుంటే 3480. ఇది మనకు ఇంటెల్ i5 8th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనే చెప్పొచ్చు. క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు బేస్ క్లాక్ స్పీడ్ 1.6 GHz వస్తుంది. మాక్సిమం 3.9 GHz వరకు అయితే వెళ్తుంది. అండ్ 8GB ర్యామ్ ఉంది దీంట్లో DDR4ది. అండ్ 1TB హార్డ్ డిస్క్తో వస్తుంది. మన గ్రాఫిక్స్ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఇంటెల్ UHD 620. ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ అనేది చెప్పొచ్చు. 37,000లో చూసుకుంటే ఈ ల్యాప్టాప్ స్టూడెంట్స్కి అండ్ ఇంకా ఎంప్లాయీస్కి అయితే ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో హెవీ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి అండ్ ఇంకా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి అండ్ ఫొటోస్, వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి. సో దానికైతే ఈ ల్యాప్టాప్ మనకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. బట్ మరీ హెవీ గేమింగ్ అయితే ల్యాప్టాప్ పనికిరాదు. అండ్ ఇంకా హెవీ ఎడిటింగ్కి కూడా ఈ ల్యాప్టాప్ అయితే పనికిరాదు. బట్ బేసిక్ ఎడిటింగ్ అండ్ బేసిక్ గేమింగ్ అయితే ఈ ల్యాప్టాప్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇంకా మీరు హెవీ అప్లికేషన్స్ అండ్ హెవీ సాఫ్ట్వేర్స్ కూడా ఈ ల్యాప్టాప్తో అయితే యూజ్ చేయవచ్చు. సో మీరు 37,000 పెట్టలేకపోతే 30,000 అండర్లోనే మీకు ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలంటే మీకు లెనోవో ఐడియాప్యాడ్ 330 ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇది మనకు రైజన్ 5 క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది. 4GB ర్యామ్ ఉంటుంది. సో ర్యామ్ ఒకటి దీంట్లో తక్కువ ఉంటుంది, 4GB ఉంటుంది. అయినప్పటికీ మనకు ప్రాసెసర్ చూసుకుంటే పవర్ఫుల్ ప్రాసెసరే. సో హెవీ యూసేజ్కి అయితే మీరు ఈ ల్యాప్టాప్ని అయితే యూజ్ చేయవచ్చు. సో కాలేజ్ కానీ ఆఫీస్ వర్క్ కానీ 30,000లో మీకు ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలంటే లెనోవో ఐడియాప్యాడ్ 330 అయితే మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు సో అబోవ్ 40,000లోకి వెళ్ళినట్లయితే మనకు ఏసస్ నుండి టఫ్ గేమింగ్ FX 505DD అయితే ఉంది. పవర్ఫుల్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఇది దీంట్లో మనకు రైజన్ 5 3550 ప్రాసెసర్ అయితే ఉంది.
2 GHz నుండి మాక్సిమం 3.7 GHz వరకు అయితే వెళ్తుంది క్లాక్ స్పీడ్. అండ్ దీంట్లో 8GB ర్యామ్ ఉంది DDR4ది. NVIDIA 1050 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది 3GBది. అండ్ ఇంకా 1TB హార్డ్ డిస్క్ అయితే ఉంది. దీంట్లో మాకు బ్లాక్ లిట్ అయితే ఉంటుంది కీబోర్డ్లో. అండ్ ఇంకా హైపర్ కూల్ టెక్నాలజీ అయితే ఉంది, సో CPUని కూల్ చేయడానికి. సో గేమింగ్కి, హెవీ యూసేజ్కి అండ్ ఇంకా వీడియో ఎడిటింగ్కి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో 47,000 మీ బడ్జెట్ అయితే గేమింగ్కి అండ్ ఇంకా వీడియో ఎడిటింగ్కి సో ఈ ల్యాప్టాప్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇదే ప్రైస్లో ఇంకొక 1000 ఎక్స్ట్రా పెడితే మనకు ఏసూస్ ఉండే ఇంకొక ల్యాప్టాప్ అయితే ఉంది 48,000లో. ఇది కూడా మనకు సేమ్ ప్రాసెసర్తో వస్తుంది, Ryzen 5 3550H తోనే వస్తుంది. దీని క్లాక్ స్పీడ్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఇది కూడా 8GB ర్యామ్ 1TB హార్డ్ డిస్క్ తోనే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు గ్రాఫిక్ కార్డ్ అనేది చేంజ్ అవుతుంది. దాంట్లో 1050 ఉంది కదా, దీంట్లో మనకు Radeon RX 560X అయితే ఉంటుంది. ఇది కూడా మంచి పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ అనేది చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 1050కి ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అక్కడ మనకు 3GB ఉంది దీంట్లో చూసుకుంటే, బట్ ఇక్కడ చూసుకుంటే మనకు 4GB అయితే ఉంది. సో 47,000 ఇది కూడా మంచి ఆప్షనే. బట్ మీరు ఇంకొంచెం గ్రాఫిక్ రిలేటెడ్ వర్క్ ఎక్కువ చేస్తా అంటే మాత్రం ఇంకొక 1000 ఎక్స్ట్రా పెట్టుకొని ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోండి. సో మీకు ఈ ల్యాప్టాప్ అయితే గేమింగ్కి అండ్ ఇంకా ఎడిటింగ్కి ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 48,000 మీ బడ్జెట్ అవుతే. నెక్స్ట్ మనం 50,000 బడ్జెట్లో చూసుకుంటే మనకు Acer Nitro 5 AN515R3JU ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది మనకు Ryzen 5 ప్రాసెసర్తో వస్తుంది. సో 3550H తోని. క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.1 నుండి మాక్సిమం 3.7 GHz వరకు వెళ్తుంది. 8GB ర్యామ్ ఉంది దీంట్లో DDR4ది. 1TB హార్డ్ డిస్క్ ఉంది. అండ్ NVIDIA GTX 1650 GPU అయితే ఉంది, గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. 4GB గ్రాఫిక్ కార్డ్ ఇది. సో ఎక్సలెంట్ గ్రాఫిక్ కార్డ్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో చూసుకుంటే. ఇది లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్ అండ్ చాలా పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్. సో ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో, హెవీ ఎడిటర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో మంచి గ్రాఫిక్ కార్డ్, హెవీ గ్రాఫిక్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది గ్రాఫిక్ కార్డ్. సో 50,000లో చూసుకుంటే ఒక ఎక్సలెంట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. హెవీ గేమింగ్కి అండ్ ఇంకా హెవీ ఎడిటింగ్కి ఈ ల్యాప్టాప్ ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో 50,000 మీ బడ్జెట్ అయితే మీరు ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో మీకు Ryzen ప్రాసెసర్ వద్దు, ఇంటెల్ ప్రాసెసర్లోనే ల్యాప్టాప్ కావాలంటే 50,000లో మీకు సో సేమ్ ఇలాంటి ల్యాప్టాప్ ఉంటుంది మనకు. సో ఇలాంటి ల్యాప్టాపే Acer Nitro 5. దీంట్లో మనకు i5 9th జనరేషన్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో మనకి Ryzen 5 అండ్ ఇంకా Ryzen 5 3rd జనరేషన్ అండ్ ఇంకా ఇది ఇంటెల్ i5 9th జనరేషన్ మనకు దగ్గర పర్ఫార్మెన్సే ఉంటాయి. కాకపోతే మనకు ఇంటెల్ 5 9th జనరేషన్ అనేది స్లైట్ ఎడ్జ్ బెటర్ ఉంటుందని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్ విషయంలో. దీంట్లో చూసుకుంటే మనకు 8GB ర్యామ్ ఉంది, 1TB హార్డ్ డిస్క్ ఉంది అండ్ 3GB గ్రాఫిక్స్ ఉన్నాయి. NVIDIA 1050వి. సో ఇక్కడ మనకు గ్రాఫిక్స్ అయితే కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాలి. దీంట్లో మనకు 4GB గ్రాఫిక్స్ ఉన్నాయి, ప్లస్ గ్రాఫిక్ కార్డ్ కూడా మనకు పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ 1650, ఇక్కడ 1050 ఉంది. సో పర్ఫార్మెన్స్ విషయంలో మనకు స్లైట్ ఎడ్జ్ ఇది బెటర్ ఉంటుంది, బట్ గేమింగ్కి మాత్రం మనకు ఇదే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మీ ప్రిఫరెన్స్ బట్టి మీకు గేమింగ్ మెయినా లేకపోతే పర్ఫార్మెన్స్ మెయినా, దాన్ని బట్టి అయితే మీరు రెండిట్లో ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోండి. సో రెండు కూడా మంచి ల్యాప్టాప్స్ అనే చెప్పొచ్చు. నన్ను అడిగితే నేను మాత్రం ఈ ల్యాప్టాప్ అయితే సజెస్ట్ చేస్తాను. సో 50,000లో ఒక మంచి ల్యాప్టాప్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ ల్యాప్టాప్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే మనకు Acer Nitro 5 AN51552 మోడల్. ఇది చాలా మంచి ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. సో ప్రజెంట్ స్టాక్లోనైతే లేదు, స్టాక్లో ఉన్నప్పుడు 50,000 నుండి 55,000 మధ్యలోనే ఉంటుంది. ఇది i5 8th జనరేషన్, 8GB ర్యామ్తో వస్తుంది, 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది. దీంట్లో మనకి SSD కూడా ఉంటుంది, 256GB SSD. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది, NVIDIA GTX 1050 Ti. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పొచ్చు మనకు 50,000 రేంజ్ లో చూసుకుంటే. సో ఇది మీకు స్టాక్ లో ఉంటే మాత్రం ఈ ల్యాప్టాప్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో దీంట్లో మనకి SSD ఉంటుంది, ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఈ ల్యాప్టాప్ మనకు 50,000 రేంజ్ లో వస్తే మాత్రం మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు గేమింగ్ కి అండ్ ఇంకా ఎడిటింగ్ కి. సో మీరు ఇంకొక 5,000 ఎక్స్ట్రా పెట్టగలిగితే మాత్రం మనకి ఇంకా ఎక్సలెంట్ ల్యాప్టాప్ అయితే ఉంది. సో ముందు నేను చెప్పాను కదా Asus టఫ్ సిరీస్, సో సేమ్ అదే ల్యాప్టాప్ మనకు, సేమ్ అదే సిరీస్. కాకపోతే మనకి ఇక్కడ కొంచెం స్పెక్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇక్కడ మనకు GTX 1650 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, 4GBది పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ ఇది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే Ryzen 5 3550H ఉంటుంది, 8GB ర్యామ్ ఉంది. అండ్ దీంట్లో మనకు 512GB NVMe SSD ఉంటుంది. సో ఇది SSD దీంట్లో ఉంటుంది, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నార్మల్ SSDతో కంపేర్ చేస్తే NVMe అనేది ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, ఇంకొంచెం ఫాస్ట్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది అండ్ ఇంకా SSD ఉంది అండ్ అదేవిధంగా పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. ఓవరాల్గా 55,000లో ఎక్సలెంట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. గేమింగ్కి కానీ ఎడిటింగ్ కానీ మీరు రఫ్ యూసేజ్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకు హైపర్ కూల్ టెక్నాలజీ ఉంటుంది అండ్ ఇంకా RGB బ్యాక్ లైట్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా 55,000 మీ బడ్జెట్ అయితే మాత్రం 50,000 మీ బడ్జెట్ అయినా కూడా ఇంకొక 5,000 ఎక్స్ట్రా వేసుకుని ల్యాప్టాప్ని అయితే కొనండి. గేమింగ్కి అండ్ ఇంకా హెవీ ఎడిటింగ్కి ఈ ల్యాప్టాప్ అయితే ఒక ఎక్సలెంట్ ఆప్షన్ అయితే అవుతుంది.
ఫ్రెండ్స్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 50,000 అండర్లో చూసుకున్నప్పుడు మ్యాక్సిమం ల్యాప్టాప్స్లో ఏదో ఒకటైతే కాంప్రమైజ్ చేస్తున్నారు కంపెనీస్, ఐదర్ గ్రాఫిక్ కార్డ్ లేదా ఎస్ఎస్డి. సో గ్రాఫిక్ కార్డ్ ఉంటే ఎస్ఎస్డి ఉండదు, ఎస్ఎస్డి ఉంటే గ్రాఫిక్ కార్డ్ ఉండదు 50,000 బడ్జెట్లో చూసుకుంటే. సో మనం గ్రాఫిక్ కార్డు అండ్ ఇంకా ఎస్ఎస్డి రెండు కావాలంటే మాత్రం మనం 50,000 అబోన్ అయితే పెట్టాలి. సో 55,000 ఆ రేంజ్లో పెడితే మనకు గ్రాఫిక్ కార్డ్ అండ్ ఇంకా మంచి ఎస్ఎస్డి ఉన్న ల్యాప్టాప్స్ అయితే వస్తాయి. బట్ 50,000 అండర్లోనే మీకు ల్యాప్టాప్ కావాలంటే మాత్రం గేమింగ్ మీ ప్రయారిటీ అయితే మీరు గ్రాఫిక్ కార్డ్ ఉండేలా చూసుకోండి. అలా కాదు నేను గేమింగ్ గ్రాఫిక్ రిలేటెడ్ వర్క్ చేయను బట్ పవర్ఫుల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తానంటే మాత్రం మీరు మంచి ఎస్ఎస్డి అండ్ ఇంకా పవర్ఫుల్ ప్రాసెసర్ ఉండేలని అయితే చూసుకోండి. సో మీకు మీ పర్ఫార్మెన్స్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. సో మీకు ఓవరాల్ ఆల్రౌండర్ ల్యాప్టాప్ కావాలంటే మాత్రం గ్రాఫిక్ రిలేటెడ్ అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ అంతా కూడా కావాలంటే మాత్రం ఇంకొక 5,000 ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి. మీకు ఎస్ఎస్డి కూడా వస్తుంది, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది, గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, ఎస్ఎస్డి ఉంటుంది. సో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎంత హెవీ గేమ్ అయినా హెవీ ఎడిటింగ్ అయినా చేయవచ్చు. సో ఓవరాల్గా 50,000 అండర్లో ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్స్ అయితే ఇవి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుండి అయితే మీరు ఈ ల్యాప్టాప్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.